హార్ట్ అటాక్ అధిక శరీర కొవ్వు. ఒకప్పుడు కొవ్వు అనేది అంతిమ స్థితి చిహ్నం. ఆరోగ్యం మరియు సంపద, సెక్స్ అప్పీల్ మరియు సంతానోత్పత్తికి సంకేతం అన్నీ ఒకే విధంగా ఉండేవి. 20వ శతాబ్దానికి ముందు ఒక సన్నని ఫ్రేమ్ అనారోగ్యం, తక్కువ భోజనం మరియు తక్కువ డబ్బు యొక్క వ్యక్తిగత చరిత్రను సూచిస్తుంది. జీవిత బీమా సర్కిల్లో కూడా కొవ్వు వ్యాధికి వ్యతిరేకంగా పరిపుష్టిగా పరిగణించబడుతుంది. ఇది ఇప్పుడు చిప్స్, టబ్ల పాప్కార్న్, ఐస్డ్ డానిష్ పేస్ట్రీలు మరియు చక్కెర పానీయాల యుగం. డెస్క్ బౌండ్ రోజులు, ఆపై రాత్రులు టెలివిజన్ ముందు లేదా ఇంటర్నెట్లో సర్ఫింగ్ చేసే యుగం. అధిక శరీర కొవ్వు ఇప్పుడు ప్రమాణం. 43% మంది పురుషులు మరియు 34% మంది మహిళలు అధిక బరువుతో ఉన్నారు. మరో 22% మంది పురుషులు మరియు 23% మంది స్త్రీలు, దాదాపు నలుగురిలో ఒకరు వైద్యపరంగా ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం మరియు అధిక బరువు కలిగిన వ్యక్తుల కోసం యూకేలో రేట్లు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయని సర్వేలు చూపిస్తున్నాయి. మరి మన దేశంలో ఎలా ఉన్నాయో? నిజానికి ఊబకాయం ఉన్న పెద్దల సంఖ్య 10 ఏళ్లలోపే రెట్టింపు అయ్యింది. ఈ ఊబకాయం మహమ్మారి, ప్రాణాంతకమైన తీవ్రమైన ఊబకాయం సంబంధిత వ్యాధులు అక్కడే సంవత్సరానికి 30,000 మరణాలకు కారణమవుతాయి. 2002లో నేషనల్ ఆడిట్ ఆఫీస్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఈ పరిస్థితి సంవత్సరానికి £500 మిలియన్ల ఖర్చవుతుందని అంచనా వేసింది. దేశం యొక్క మొత్తం వ్యయం సంవత్సరానికి £7.4 బిలియన్ల వరకు ఉంటుందని అంచనా వేయబడింది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల వచ్చే మరణాలు త్వరలో ఊబకాయానికి సంబంధించిన మరణాలను అధిగమిస్తాయి. బొడ్డు లావుగా ఉండేది అంత ప్రాణాంతకం ఎలా అవుతుంది? కిల్లర్ కొవ్వు అనేది పొత్తికడుపు కొవ్వు అని పెరుగుతున్న పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మీ అంతర్గత అవయవాల చుట్టూ మరియు కొన్నిసార్లు ప్యాక్ చేయబడిన అంశాలు, తుంటి, తొడ మరియు దిగువ కొవ్వు సాపేక్షంగా అపాయమైనప్పటికీ, పొట్ట కొవ్వు అధిక రక్తపోటు, రక్తం గడ్డకట్టడం మరియు అధిక కొలెస్ట్రాల్కు మీ అసమానతలను పెంచుతుంది. పొత్తికడుపు కొవ్వు ఇన్సులిన్ నిరోధకతకు దారితీసే జీవరసాయన సంఘటనల గొలుసును కూడా ప్రారంభిస్తుంది. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, స్ట్రోక్, రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు కిడ్నీ వైఫల్యం మరియు అల్జీమర్స్ ఈ వ్యాధికి పూర్వగామి. పొట్ట కొవ్వు చాలా ప్రమాదకరం కావటానికి కారణం ఏమిటంటే, మీ శరీరానికి అదనపు శక్తి అవసరమయ్యే వరకు నిల్వ ఉంచకుండా మీ కాలేయం హానికరమైన LDL కొలెస్ట్రాల్గా మార్చే ధమని అడ్డుపడే కొవ్వు ఆమ్లాల రూపంలో ఇది నిరంతరం మీ రక్త ప్రవాహంలోకి విడుదల చేయబడుతుంది. ఉదర కొవ్వు ఇతర సమ్మేళనాలను కూడా విడుదల చేస్తుంది. వాటిలో ఆకలిని నియంత్రించే హార్మోన్లు మరియు రోగనిరోధక వ్యవస్థ రసాయనాలు 3 భారీ గుండె ప్రమాదాలకు తలుపులు తెరుస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ మరియు వాపు వారు మరెక్కడా స్లిమ్గా ఉన్నప్పటికీ యాపిల్స్ అని పిలువబడేవి పెద్ద మొత్తంలో పొత్తికడుపు కొవ్వును కలిగి ఉన్న స్త్రీలు తరచుగా దాదాపు ఒకేలా నడుము మరియు తుంటి కొలతలు కలిగి ఉంటారు. మరోవైపు పియర్స్ వారి తుంటి మరియు తొడలపై బరువును మోస్తాయి. నడుము మరియు తుంటి కొలతల మధ్య విభిన్నమైన వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. ఇది చాలా ఆరోగ్యకరమైన ఆకారం. మీకు ప్రమాదకర నడుము రేఖ ఉందని మీరు భావిస్తే, మీ నడుము యొక్క ఇరుకైన భాగం చుట్టూ టేప్ కొలతను సున్నితంగా చుట్టండి. మీ ఒంటిలో పట్టుకోండి. సాధారణంగా 100 సెంటీమీటర్లు కంటే ఎక్కువ నడుము ఉన్న పురుషులు మరియు 90 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నడుము ఉన్న స్త్రీలకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మేము సెంట్రల్ ఫ్యాట్ను చాలా తీవ్రంగా పరిగణిస్తాము కాబట్టి మీ ఆరోగ్యం కోసం ట్రాక్ చేయడానికి 6 ముఖ్యమైన సంఖ్యలలో ఒకటిగా నడుము కొలతను జాబితా వేస్తాము. మీరు ఈ కొవ్వును ఎలా వదిలించుకోవచ్చు? రాబోయే సంవత్సరాల్లో సర్జన్లు దాన్ని తొలగించగలరని మీ ఆశలు పెట్టుకోవద్దు. ప్రయోగాత్మక కొవ్వు తగ్గింపు శస్త్రచికిత్సకు ఉదాహరణలు ఉన్నాయి. 4 స్థూలకాయ వాలంటీర్ల పొత్తికడుపులో చిన్న కోతల ద్వారా మెరిసే పసుపు సెంట్రల్ ఫ్యాట్ స్ట్రిప్ను తొలగించడం
కానీ అప్రోనెక్టోమీలు లేదా లైపోసక్షన్ అని పిలువబడేవి శరీరం యొక్క రసాయన శాస్త్రాన్ని మార్చవని ఇటీవలి సాక్ష్యం ఉంది. దుర్మార్గపు అంశాలను కత్తిరించటం ప్రారంభించటానికి ఇతర చాలా ఆరోగ్యకరమైన మార్గాలు ఉన్నాయి. 30 నిమిషాల రోజు ప్రణాళికలో మీరు తక్కువ సంతృప్త కొవ్వును తింటారు మరియు వాస్తవంగా ట్రాన్స్ ఫ్యాట్లు ఉండవు. వెన్న, కొవ్వు, మాంసాలు, ఐస్ క్రీమ్ మరియు మొత్తం పాలు వంటి సంతృప్త కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాలు ట్రాన్స్ ఫ్యాట్ల వలె అనేక ప్యాక్ చేసిన బిస్కెట్లు మరియు చిరుతిండి ఆహారాలకు క్రంచ్ ఇచ్చే కొవ్వులు వంటి వాటిని సెంట్రల్ ఫ్యాట్పై ప్రోగు చేస్తాయి. మీరు మీ ఫైబర్ తీసుకోవడం పెంచుతారు. పొత్తి కడుపు కొవ్వును తగ్గించడానికి నిరూపించబడింది. మీరు విశ్రాంతి తీసుకుంటారు మరియు జీవితాన్ని మరింత ఆనందిస్తారు. ఎందుకంటే ఒత్తిడి మరియు ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ యొక్క అధిక స్థాయిలు కేంద్ర కొవ్వు నిల్వతో దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. మీరు శారీరకంగా చురుకుగా ఉంటారు, ఫలితంగా మెరుగైన అనుభూతిని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.